ఒకప్పుడు ప్రతి అవయవాన్ని దుర్నీతి సాధనాలకు ఉపయోగించిన మనం ఆయన రక్షించిన తర్వాత ఆయన గురించి కదా ఇవి పని చేయాలి. పవిత్రతతో బ్రతకడానికి మరలా ఆ పాపానికే మరలా వెళ్తున్నామంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సంఘాన్ని ప్రశ్నించవలసి వస్తుంది ఈ మాటలో. ఒకప్పుడు ఇదే పాపం చేస్తున్నప్పుడు మీరు ఏమి సంపాదించుకున్నారు? మీకున్న విలువలు పోగొట్టుకున్నారు కదా, మీకున్నటువంటి పేరును పోగొట్టుకున్నారు కదా, ఈ పాపంలో బ్రతికితే మీ ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు కదా. ఏం ఉపయోగం ఉన్నది? పాపాన్ని అనుభవించినప్పుడు మరలా క్రీస్తు త్యాగాన్ని మీరు పొంది ఈ సంఘంలో సభ్యత్వం ఉంటూ క్రీస్తు సైనికులుగా, క్రీస్తు పక్షాన వాదించవలసినటువంటి వ్యక్తులుగా, దేవుని పిల్లలుగా ఉండవలసిన మీ జీవితంలో మరలా పాపాన్ని రప్పించుకుని ఈ అవయవాలు దానికి దాసోహం చేస్తున్నారంటే ఏమి లాభం ఉంది మీకు? దాని అంతం మరణమని తెలియదా మీకు? దాని అంతం మరణం కనుక ఆ మరణంలో నువ్వు వెళ్ళకూడదు అనుకుని ఆయన జీవితాన్ని వదులుకుని, ఆయన పరలోకపు వైభోగాన్ని వదులుకొని ఈ భూమి మీద నీ గురించి నలిగిపోయాడు కదా.